గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఐఏఎస్ వారికి స్వాగతం సుస్వాగతం. మన్యం జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు ఐఏఎస్ వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు పర్యాటక దినోత్సవం సందర్భంగా కార్తీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆడలి వ్యూ పాయింట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కుని ఈరోజు మనం చూద్దాం. ప్రాజెక్ట్ అధికారి వారు గౌరవనీయులు శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి గారికి ఐఏఎస్ వారు, మన్యం జిల్లా కలెక్టర్ గారు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు ఐఏఎస్ వారికి మరొకసారి ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. నవ్వు 4 విధాల చేటు అన్నారు మన పెద్దవాళ్ళు కాదు, నవ్వు 40 విధాల గ్రేట్. ఆరోగ్యాన్ని దగ్గర చేస్తుంది, అనారోగ్యాన్ని దూరం చేస్తూ శత్రువుల్ని మిత్రులుగా చేసే ఏకైక ఆయుధం నవ్వు. మరి మిమ్మల్ని అందరినీ కడుపుపా నవ్వించడానికి మన కళాకారులు వేదిక మీదకి రాబోతున్నారు. మీ అందమైన చేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగత సుమాంజలి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ శాంతి గారు అండ్ రాజమౌళి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. మారుమూల ప్రాంతం కాదు, దీని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. సో మీ అందరి కోసం ఇవాళ మార్నింగ్ కూడా ఒక మంచి వ్యూ పాయింట్ ఒకటి లాంచ్ చేశారు, అడలి అని. సో అడలి ప్రాంతం, వైజాగ్ వస్తే కడలి, ఇంకా తాట వస్తే అడలి. ఇక్కడ నుంచి అలా అలా మనం హ్యాపీగా దీని ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా. ఇంత ముందు లంబసింగి అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మా షూటింగ్లన్నీ ఇటు పక్కన టర్న్ చేసుకుంటాం. సో స్థానికంగా ఇక్కడ మేము కూడా ఫ్యూచర్ లో మంచి మంచి షూటింగ్ స్పాట్ గా దీన్ని అలా కూడా మేము డెవలప్ చేసుకోవడానికి మాకు ప్రభుత్వం వారి అవకాశం అనిపిస్తే మేము కూడా అక్కడ చెప్తాం. దీన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా అందరూ కలిసి మా చేతనైతే మేము కూడా చూసిన వాళ్ళందరికీ చెప్తాం. మీ ప్రాంతం ఈ రోజు ఇక్కడ ఉన్న బడ్జెట్ కు పెద్ద డాన్స్ ట్రూప్ పిలిపించి బ్రహ్మాండమైన గెటప్లు వేపించి చేయించవచ్చు. కానీ మన ట్రెడిషన్ ని గుర్తు చేసుకోవాల్సింది ఎవరు గుర్తించు, మనం కూడా గుర్తించకపోతే ఎట్లా? మన ట్రెడిషన్ మనమే గుర్తించాలి, 10 మందికి చాటి చెప్పాలి, దీనికి ఒక ఖ్యాతి తీసుకురావాలన్న ఆలోచనతో అవన్నీ పక్కన పెట్టండి, మెడిమిక్స్ ఒకటే వాడండి అన్నట్టు అవన్నీ పక్కన పెట్టి మన ట్రెడిషన్ ని, మన గిరిజన సాంప్రదాయాన్ని ఈ రోజు ఈ వేదిక మీద ఎలివేట్ చేసిన వారికి మరొకసారి అందరూ గట్టిగా చేతులెత్తి మరి మనందరూ తప్పకుండా అభినందిద్దాం. వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన స్క్రిప్ట్ ప్రారంభిద్దాం. నేను మందస్తు కాబట్టి స్టేజ్ మోడల్ పట్టుకుపోతున్నా. మరి నువ్వు ఎందుకు మేము ఇక్కడ ఉంటాము? సూపర్ అని రాజమౌళి గారికి చక్కని సందేశం. సో తాగుడు అనేది అది అలవాటుగా అయిపోయింది, దానివల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడతాను. దయచేసి ఆ విధంగా ఎవరు తాగద్దు. అందరూ కూడా మీ కుటుంబం కోసం మనం బతకాలి. మనం బతకడం అంటే ఏంటంటే ఎలాగలా బతుకుతాం, బతకడం ఇంపార్టెంట్ కాదు, చచ్చే వరకు బతకాలి, చివరి రోజు వరకు బతకాలి. మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం బ్రతకాలి. కాబట్టి జస్ట్ కొంచెం తప్పకుండా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు విషయం ఏంటంటే ఈయనకి అసలు అలవాటే లేదు. ఎంత చక్కగా పాడారు, ఇంకా అలవాటు ఉందేమో అనుకున్నా దాని జోలికి కూడా వెళ్ళరు ఈయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా ధన్యవాదాలు. వంటలని అదే విధంగా వాటి తీరుని, ఏ ప్రాంతంలో ఏమి పండిస్తారో, అవి ఎలా పండిస్తారో, ఎలా చేస్తారో, వాటి యొక్క సంస్కృతిని చక్కగాము పాట రూపంలో కోదలు మండి మేము అంబతకటే, కొండలు మండి మేము అజమ్మలే, అంబతకటి అజమ్మలే నగదన కరిచన, అంబతకటి అజమ్మలే నగదన కరిచన.
ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్కారం. నేల ఈనిందా ఆకాశం చిరుపడిందా అన్నట్టుగా ఏమిటి సుందర వదన. ఒకసారి ఎండమైన చప్పట్లతో దీవెనలు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన చిన్ననాటి నాకు దేవుడు వర్ణిస్తే ఏం కోరుకుంటాం, మీకు దేవుడు వర్ణిస్తే ఏం కోరుకుంటాం, మీకు దేవుడు వర్ణిస్తే ఏం కోరుకుంటారు? సెల్ ఫోన్ నేను ప్రపంచానికి తీసుకెళ్ళమని కోరుకుంటాను నేనైతే. ఎస్, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న దేవుళ్ళు ఇద్దరు ఉన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ITDA సీతంపేట ప్రాజెక్ట్ అధికారి వారు గౌరవనీయులు శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి గారు IAS వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ అందమైన చేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకు స్వాగత సుమాంతలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన్యం జిల్లా కలెక్టర్ గారు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. IAS వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు పెద్దలు మన్యం జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు IAS వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సీతంపేట ప్రజలు చాలా జోష్గా ఉత్సాహంగా ఈరోజు టూరిజం డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆడలి వ్యూ పాయింట్ ని మనం ప్రారంభించుకున్నాము. అలాగే NTR అడ్వెంచర్ పార్క్ లో 5D థియేటర్ కూడా మళ్ళీ రిపేర్ చేసుకొని రెనోవేట్ చేయించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన బెనరాయి జలపాతం కానీ, మెట్టుగూడ వాటర్ ఫాల్స్ కానీ, అదేవిధంగా సాలూరు, కాచిపెంట మరియు ఇంకా మక్కువ మొదలైన చోట్ల ఇంకా మంచి ప్రణాళికలు ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి. సో టూరిజం అనేది నాట్ ఓన్లీ కేవలం పర్యాటకులు మాత్రమే కాకుండా మన ప్రాంతం యొక్క వైశిష్ట్యత, సంస్కృతి, సంప్రదాయాలు కూడా కనబడాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అంటే ప్రకృతిని కాపాడుతూ ప్లాస్టిక్ ని తక్కువగా వాడడం, అంటే మన లోకల్ గా ఉన్నటువంటి ఉత్పత్తుల్ని కూడా మార్కెటింగ్ చేయడం, దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంత జీవనోపాధి మరియు ప్రపంచానికి కూడా మన మన్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నాకు ఇవాళ చాలా చాలా బాగా నచ్చింది ఏంటంటే మన పిల్లలు వేసినటువంటి డ్యాన్స్ ఎక్స్ట్రాడినరీగా వేశారు. ఆ నెమలి డ్యాన్స్ అయితే నిజంగా నెమలని అడవి నుంచి ఇక్కడికి వచ్చాయన్నట్టుగా వేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దమ్, చాలా బాగా వేశారమ్మా. మన యొక్క ఎథిక్స్, వాల్యూస్ ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని బాగా కోఆర్డినేట్ చేసినటువంటి POITDA వారి టీం కి అందరికీ కూడా నమస్కారం. ఆడలి వ్యూ పాయింట్ నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో మన విద్యార్థులు పాల్గొన్నారు. వారిని ప్రశంసిస్తూ గౌరవ కలెక్టర్ గారు మరియు PO గారు అభినందించడానికి కొరియోగ్రఫీ చేసిన టీచర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. సీతంపేట మీ మొబైల్లో టార్చ్ ఒక్కసారి ఆన్ చేసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విషయం తెలియజేస్తారని కోరుకుంటున్నాం.
ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ప్రాజెక్ట్ కర్తవ్యంగా భావిస్తూ గౌరవ కలెక్టర్ గారు మరియు పిఓ గారి చేతుల మీదుగా మీరు చిరు సత్కారాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి తమ్ముళ్ళు. వాళ్ళు వస్తూ ఉన్నాం. పర్యాటక దినోత్సవ సందర్భంగా ఎంతో మంది ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. నిజమే కదా తమ్ముళ్ళు? ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. రాజమౌళి తను తాగి ఎవరికి తాగొచ్చని సందేశం ఇచ్చాడు. చాలా సూపర్. కుమార్ గారు జ్ఞాపకాన్ని అందజేసుకోవాల్సిందిగా నెక్స్ట్ ఝాన్సీ గారు మంచి యాంకర్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వందన సమర్పణ చేయాల్సిందిగా గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారు శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి గారిని సవినయంగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన ఆహ్వానాన్ని రోజు మార్నింగ్ అడలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా గౌరవ కలెక్టర్ గారు మనతో పాటే ఉన్నారు. అంత బిజీ షెడ్యూల్ లో కూడా సార్ మనకు టైం ఇచ్చారు. అండ్ బోత్ ఈవెంట్స్ మన ఐటీ టీమ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా మొత్తం గైడెన్స్ ఇది ఏదైతే విజన్ ఉందో అదంతా కలెక్టర్ సార్దే. సో కలెక్టర్ సార్కి నా తరపు నుంచి ధన్యవాదాలు. మనకు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మనతో పాటు ఉన్నది, ఈవెంట్స్ అన్ని చేసింది, అందరినీ అలరించింది. కలెక్టర్ సార్ కూడా స్పెషల్ గా అప్రిషియేట్ చేశారు. మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో చదువుతా ఉన్న పిల్లలు వాళ్ళకందరికీ మనందరి తరపున హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో ఈ రోజు మనం చాలా ఓపెనింగ్స్ చేశాము. అక్కడ ఆడలితో స్టార్ట్ చేస్తే ఐ లవ్ సీతంపేట అని చెప్పేసి కొత్తది స్టార్ట్ చేశాము. దాంతో పాటు 5D థియేటర్ కూడా రెనోవేషన్ వర్క్ అయిపోయింది. ఈ రోజు ఇనాగ్రేట్ చేశాము. మీరు ఇప్పుడు ఏదైతే మనకు ఇంకా ఫర్దర్ కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఇంతకుముందు డ్యామేజ్ అయ్యి అవి డిస్కంటిన్యూ చేస్తున్నామో అవన్నీ కూడా ఈరోజు స్టార్ట్ చేశాము. పారాగ్లైడ్ ఇంకా స్టార్టింగ్ లో ఉన్నట్టు లాస్ట్ 1 year నుంచి లేదు, అది కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ వీటిలో పార్టిసిపేట్ చేస్తారని, దాంతో పాటు మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన సీతంపేట అందాలను వాళ్ళకి పరిచయం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.